నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రవంతి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏంటి సార్ ఈ పంచాయతీ? రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించిండు బాల్కా సుమన్. ఒక సీఎం పైన చెప్పు చూపించేంత రేంజ్ ఏంది ఆయనకి. మళ్ళీ అవతలేమో నిన్న ఈ ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ కేటీఆర్ది దిష్టి బొమ్మ తగలబెట్టారు. బాల్కా సుమన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఏమో డ్రామారావు, నువ్వు ఇలా చేయొద్దు, నీ వల్లే బాల్కా సుమన్ అట్లా రెచ్చిపోతుండ అంటుండు. అసలు ఎందుకు బాల్కా సుమన్ ఇట్లా చేస్తుండు? ఏమన్నా టీఆర్ఎస్ మన్ననల కోసమా, ఎంపీ టికెట్ కోసం ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా చేస్తుండా? సీఎం పైన చెప్పు చూపించడం అనేది అసలు ఏ సంస్కృతి ఇది? ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదు. ఈయన మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడు? అది ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ ముఖ్యమంత్రి పదవికి అయితే ఒక గౌరవం ఇవ్వాలి శ్రవంతి గారు. అంతేగాని మన ప్రత్యర్థులు ముఖ్యమంత్రి అయితే ఒక తరహాగా, మన పార్టీ ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరూ గౌరవించాలని కోరుకోవటం తప్పు. మనం ఏ గౌరవం అయితే ఇస్తామో మనకు కూడా అలాంటి గౌరవమే, లేకపోతే అగౌరవపరిస్తే మనకు కూడా అలాంటి అగౌరవమే వస్తుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారిని విమర్శించలేదా అని. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే, నన్ను కేటీఆర్ విమర్శించిన తర్వాత మాత్రమే నేను విమర్శించాను, అంతకుముందు నేను ఇప్పుడు కూడా కఠిన పద్యాలంతో, పరుష పద్యాలంతో కేసీఆర్ గారిని విమర్శించలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు నాకన్నా వయసులో పెద్ద ఆయన, కానీ ఆయన కూడా తను ముఖ్యమంత్రిని మర్చిపోయి నా మీద కొంచెం కటువైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మాత్రమే నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాను అన్నాడు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అన్నట్టు బాల్కా సుమన్ను తను అనాల్సిన అవసరం లేదు. తను ఏదైనా ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడితే, హరీష్ రావు గారు, అదొక తరహాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఒక ఎంపీగా ఉండి తను చీఫ్ మినిస్టర్ మీద విధంగా చెప్పులు చూపిస్తాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే చూపిస్తారు కదా. ఇప్పుడు అదొకటి. రెండోది, ఉస్మానియా యూనివర్సిటీ అనేది మనకి ఉద్యమానికి పురిటిగడ్డ లాంటిది. అది అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇంతకాలం కొనసాగిందంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆయన కూడా అప్పుడు ఉస్మానియా స్టూడెంటే కదా. బాల్కా సుమన్ కూడా స్టూడెంట్గా ఉండే పెరిగి ఇవాళ ఈ స్థితికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి కొన్ని రాజకీయంగా కనీస మర్యాదలు పాటించాల్సిన అవసరం బాల్కా సుమన్ గారికి కూడా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ పట్ల, అంటే బీఆర్ఎస్ పట్ల విద్యార్థుల్లో ఏమాత్రం కూడా సానుభూతి లేదు. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగం పరిష్కారంలో ఏ శ్రద్ధ చూపించలేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, దోచుకున్నారు, దాచుకున్నారు తప్ప యువకుల పట్ల కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ వీళ్ళు ఏమీ శ్రద్ధ పట్టలేదు. పేదరిక నిర్మూలన పట్ల. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది బాగా రాజకీయంగా చైతన్యం ఉన్న యూనివర్సిటీ. అది అక్కడ విద్యార్థుల్లో ఉన్నంత రాజకీయ చైతన్యం మీకు దేశంలో అతి కొద్ది మంది, అంటే జేఎన్యూ లాంటి ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి చెప్పుకోవచ్చు. అంతే తప్ప మిగిలిన యూనివర్సిటీలు ఎక్కడ కూడా ఇంత రాజకీయ చైతన్యాన్ని మనం చూడం. మరి సహజంగా వీళ్ళు విద్యార్థుల యొక్క సానుభూతిని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సానుభూతిని కోల్పోయారు కాబట్టి సహజంగానే అందులో బాల్కా సుమన్ అక్కడి నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని మర్చిపోయాడు, నిరుద్యోగుల్ని. అసలు పెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవి నిధులు పట్టించుకోలేదు. నియామకాల విషయంలో మీకు తెలుసు, టీఎస్పీఎస్సీ పెట్టిన దగ్గర నుంచి కూడా అన్యాయమే జరిగింది. అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. ఎవరైతే వాళ్ళకి ఆత్మీయులుగా దగ్గరగా ఉంటారో అధికార పార్టీకి, నాయకులకి, వాళ్ళకే ఇచ్చుకున్నారు అనేది తేలిపోయింది. మొన్న కూడా అనేక సార్లు విఫలమైంది టీపీపీఎస్సీ. విఫలమైన తర్వాత జనార్దన్ రెడ్డి గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాన్ని ప్రక్షాళన చేయటంలో విఫలమై వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. దాంతో యువకులకు బాగా కడుపు మంట అనేది ఈ పార్టీ బీఆర్ఎస్ మీద ఉంది. మొన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో బాగా చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో. మీరు చూడండి, ఎక్కువ అర్బన్ ఏరియా కన్నా నార్త్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బాగా దెబ్బతింది పార్టీ. ఎక్కడైతే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో, గతంలో ఎక్కువ సపోర్ట్ దొరికిందో టీఆర్ఎస్ పార్టీకి, అక్కడే ఇవాళ పతనం జరిగింది, ఎక్కువ ఓడిపోయింది. అసలు నిజానికి హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి ఈ జిల్లాలు కనుక లేకపోతే ఇంకా వరస్ట్గా ఉండేది టీఆర్ఎస్ పొజిషను. ఈ మాత్రం సీట్లు కూడా వచ్చేవి కాదు, 30 కూడా దాటే కాదు. అందువల్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా బాల్కా సుమన్ గారు చేసిన పని పట్ల నిరసనగా వాళ్ళు ఈయన ఈ కటౌట్లు, దిష్టి బొమ్మలు దగ్ధం చేయటం అనేది చేస్తున్నారు. ఇది ఇప్పటికి కూడా వాళ్ళల్లో బీఆర్ఎస్ పట్ల, వాళ్ళ విధానాల పట్ల ఎంత
కసి ఇంకా విద్యార్థుల్లో మిగిలింది. ఒక రకంగా వాళ్ళు కాంగ్రెస్ నాన్న నమ్ముతున్నారు కానీ బీఆర్ఎస్ మీద వాళ్ళకి ఆ నమ్మకం అనేది కుదిరే పరిస్థితి కనపట్టలేదు. అంటే సార్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇంత అసభ్యంగా మరి చెప్పులు చూపించింది అయితే లేదు. ఒక చిన్న నేత అతనేది సీఎం మీద చెప్పు చూపించేంత రేంజ్ అంటే ఏం కోరుకుంటున్నాడు అతను? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం అండదండలు కోరుకొని అట్లా ప్రవర్తిస్తున్నాడా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏదైనా టికెట్ కోసం అట్లా ప్రవర్తిస్తున్నాడా? మీరు అన్నట్టు టికెట్ ఒకటి బీఆర్ఎస్ దృష్టిలో పడాలి, అది పెద్దాళ్ళ దృష్టిలో. ఎందుకంటే అసలే ఓడిపోయి ఒక నిరుత్సాహంగా ఉన్నారు, వీళ్ళేదో చేస్తున్నట్టు. ఇటువంటి పార్టీకి నష్టం చేస్తాయి కానీ శ్రావంతి గారు ఈ లాభం అయితే చెయ్యు. ఇప్పటికే దెబ్బతిని ఉండారు, ఇంకా మర్యాదగా ఉండటం, ప్రజలతో మన్ననగా ఉండటం వాళ్ళు నేర్చుకోవాల్సిన ఫస్ట్ విషయం. ఇప్పుడు యాక్చువల్గా జరిగిన డెవలప్మెంట్ కన్నా కూడా వాళ్ళ ప్రవర్తన వల్లే ఎక్కువ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పార్టీ అధిష్టానం నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు ప్రజల్ని కలవకుండా ప్రగతి భవనంలో ఉండటం, ఫామ్ హౌస్ల్లో ఉండటం, ప్రజలు వేరు మేము నిర్ణయించిందే వేదం, మా మాటే శాసనం అనే తీరుగా వ్యవహరించడం వలన తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం ఎక్కువ. ఏది ఉండా లేకపోయినా ముందు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటే వాళ్ళు సహించలేరు. అది తెలిసి కూడా వీళ్ళు ఆత్మగౌరవం మీదే దెబ్బతీశారు. మీరు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినా చేయకపోయినా ప్రజలకి వాళ్ళ పట్ల ఆదరణగాను ఆత్మీయంగాను వ్యవహరిస్తే ప్రగతి భవన్లోకి వాళ్ళని కూడా రానివ్వటం, లేకపోతే వాళ్ళ వింతపత్రాలు తీసుకోవటం, వాళ్ళు చెప్పిన సలహాలు సంప్రదింపులు, నిరంతరం ప్రజా సంబంధాలు కొనసాగాలి శ్రవంతి గారు ప్రభుత్వం అనేదానికి. అంతే తప్ప వన్ వేగా ఉండకూడదు. మేము చెబుతాం మీరు వినండి, మేము పాలకులు మీరు పాలితులు. ఆ దృక్పథం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది. నియంతృత్వ పాలన అంతే. అదే అంటున్నా, ఇప్పుడు మనం విదేశాల్లో చూసాం కానీ మన ప్రజాస్వామ్య రాష్ట్రాల దేశంలోనూ మన దేశంలో రాష్ట్రాల్లోనూ ఇలా నియంతృత్వ పోకడగా చీఫ్ మినిస్టర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మాస్ లీడరే, ఎన్టీ రామారావు గారు కూడా మాస్ లీడరే, కానీ వాళ్ళు ఎప్పుడు ప్రజలకు దూరంగా లేరు. ఎవరైనా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళొచ్చు, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన అసలు పొద్దున పూట ప్రజా దర్బారాన్ని పెట్టి 8 వచ్చేసి అందరినీ కలిసి ఇప్పుడు సమస్యలు అన్నీ పరిష్కరించడం ఎవరి వల్ల కాదు. అయితే కనీసం ప్రజల్ని పలకరించడం, ఆదరించడం పని అయితే అవుతుందని, అవపోతే అవ్వదని, కొన్ని నిబంధనలు మూలాన ఇట్లా కష్టం ఉంటుందని చెప్తే కూడా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అదే కదా, అది అందుబాటులో ఉండి చెప్పాలమ్మా. నేను అనేది శ్రవంతి, అది ఆ దృక్పథం ఉంటే మనుషులకి. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన స్వాతంత్ర విషయాలు చెప్పేటప్పటికే మనకి 70% జబ్బు తగ్గిపోతుంది. అంతేగాని నువ్వు ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, నువ్వు బతకవు, అయిపోతావు, డామ్లు అన్నాడు. అసలుకి అందుబాటులో ఉండేది వేరు. మీటింగ్లు పెట్టి మనం ఏదైనా సమస్య చెప్పినా సరే, అవును నువ్వు ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నావా, ఈ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నావా, ఇక ఆయన మాట్లాడే మాటలైతే మనం ఇక్కడ మాట్లాడలేదు. అవును, బాగా చెప్పారు. అదే వచ్చింది, నేను అదే చెబుతున్నా. వీళ్ళ వైఖరి ప్రజలకి నచ్చల. ఎందుకంటే ఇప్పుడు నిన్ను నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చారు, తెలంగాణ తీసుకొచ్చావు అని ఇచ్చినప్పుడు ఒకసారి సరే ఫస్ట్ టైం నువ్వు ఏదో బిజీగా ఉన్నావు, సమస్యలు ఉన్నాయి, ఇంకా నీకు అంతరంగ అంటే నీకు నువ్వు స్థిరపడటానికి టైం కావాలనుకున్నాం. కానీ రెండోసారి వచ్చినప్పుడు సుస్థిరమైన పరిపాలన, సుస్థిరమైన మెజారిటీ దొరికినప్పుడు ఫస్ట్ దొరికింది, ఇప్పుడు కూడా దొరికింది. నీకు ప్రభుత్వం పడిపోద్దన్న భయం లేదు నీకు. తర్వాత ప్రజలు నీ మీద విశ్వాసం ఇచ్చారు. 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు సగ్గా ప్రజలతో మమేకం అయ్యి ఉంటే అసలు వాళ్ళ పరిస్థితి వచ్చేది కదా. కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇంకా 10-15 ఏళ్ళు కూడా కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితి. ఎప్పుడైతే బీఆర్ఎస్లో ఉన్న ఈ బలహీనతలు ఏదైతే ఉన్నాయో, ప్రజలకు దూరం అవ్వటం, తర్వాత మీరు అన్నట్టు ప్రజల్ని ఈసడించుకున్నట్టు మాట్లాడటం, తర్వాత మాకే అన్నీ తెలుసు, మాకు చెప్పగలిగిన వాడెవడో లేడంటాం, తర్వాత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయటం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్నప్పుడు అందులో ఉన్న సాంకేతిక విషయాలన్నా గమనించాలి, మళ్ళీ కూడా ఇంకొక సాంకేతికంగా సంప్రదించాలి. అంతేగాని మేమే నీటికి నడకలు నేర్పామనే విధంగా వ్యవహరించడం వలన ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయింది. ఇప్పుడు దాదాపు 8-9 పిల్లర్స్ తీసి మళ్ళీ కట్టాలంటున్నారు. ఇంకా ఇతరాటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నాడు. అది ఆ పరిస్థితి అట్టవనగా ఈవెన్ కాళేశ్వరం మెయిన్ బ్యారేజ్ విషయంలో కూడా చాలా పరిస్థితులు అనుకూలంగా లేవు, అది కూడా సుస్థిరంగా లేదని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు నిలబడుతుందో రేపు వరదలు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ తెలియదు. అట్లా ఇప్పుడు ప్రజల సొమ్ము అనేది ఆచితూచి ఖర్చు పెట్టాలి, అది చిరకాలం ఉండాలి. శ్రీశైలం బ్యారేజ్ కానీ నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ
ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కడియం ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇప్పుడు నిజాం టైంలో కట్టినవి కూడా ఇవాళ కొనసాగుతున్నాయి. తెలంగాణ అక్కడ కూడా బ్రిటిష్ టైంలో కట్టినవి, లేకపోతే స్వతంత్రం రాష్ట్రం ఏర్పడినప్పుడు కట్టిన ప్రకాశం బ్యారేజ్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మరి నిన్న కాక మొన్న కట్టిన మేడిగడ్డ ఇట్ అవ్వటం ఇవన్నీ కూడా కొంచెం ప్రజల్లో టీడీపీ పట్ల ఇంకా పూర్తి సానుభూతి వచ్చే దృక్పథం ఏర్పడలేదమ్మా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పిల్లర్స్ కుంగిపోయినాయి కదా సార్, వాటిని తీసి మళ్ళీ కొత్తవి పెట్టినా అది ఉండే అవకాశం ఉందా? ఇంకంటే లేకుంటే ప్యాచులు వేసుకుంటూ పోతే ఫైనల్గా అది ఇప్పుడు మీరు అన్నట్టు అది సాంకేతికమైన అంశం. అది మామూలుగా జాతీయ స్థాయిలోనే కాదు, ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా పిలవాలంటున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా లోతైన సాంకేతిక అంశం ఇది. ఈ పిల్లర్స్ని తీసి కట్టడం సాధ్యం అవుతుందా అవదా, కడితే ఇంకో పిల్లర్లలో కూడా ఇదే పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి, ఇట్లా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే వెళ్ళినా కూడా అతుకుల బంతే అవుతుంది తప్ప అది ఒరిజినాలిటీ రాదు కదమ్మా. అది కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా కొంచెం స్థిరపడ్డ తర్వాత మీరు అన్నట్టు అంతర్జాతీయ సాంకేతిక నీటిపారుదల ప్రాజెక్ట్ నిపుణులను పిలిపించి అసెస్ చేయిస్తారు ఈ డ్యాములన్నిటి పరిస్థితి కూడా. ఎందుకంటే డీప్ ఫౌండేషన్లో లోపల ఏం జరుగుతూ ఉంది, అసలు ఆ సాయిల్కి తగ్గ ఫౌండేషన్లు వేసారా లేదా, వేస్తే ఇప్పుడు వాటి స్థిరత్వం ఎలా ఉందనేది స్ట్రెంగ్త్ అది చాలా మీరు అన్నట్టు క్రిటికల్గా పరీక్షించాల్సిన అవసరం ఉంది. అవి చేయకుండా కనుక బ్యారేజీలు నీళ్ళు నింపితే కూడా ఒక్కోసారి బ్యారేజీలు కొట్టుకుపోయి చాలా డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే పని మీద ఉన్నాడు. వీటి సుస్థిరత ఎంతవరకు, పటిష్టత ఎంతవరకు ఉందనేది అసెస్ చేసే పని మీదే ఉన్నారు. 1,00,000 కోట్లు నష్టం వచ్చిందని చెప్తున్నారు కదా సార్, అంటే దానికి ఆ డ్యామ్కి అంత అయింది అని. సో ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు ఎవరిని ఎత్తినేస్తారు సార్? అది యూజ్ లేదు 1,00,000 కోట్లు, మరి ఎటు పోయినాయి 1,00,000 కోట్లు? ఎవరిని అడగాలి? ఇప్పుడు మీరు అన్నట్టు 1,00,000 కోట్లని రికవర్ చేయటం ఈ కరప్షన్ అంటే ఒకవేళ కనుక బాధ్యులైతే మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు నిధులు దుర్వినియోగం చేశాడని కేసు పెట్టారు, అంతే కదా. ఇప్పుడు అది ఒక 25 crores అని అక్కడికి ఆయన ల్యాబ్లు పెట్టాడు, అవన్నీ స్కిల్ డెవలప్మెంట్లో ఇంతమంది ట్రైనింగ్ అయ్యారని అవన్నీ రికార్డులు చూపిస్తున్నాయి. ఫిజికల్గా కూడా ఆ ఎసెట్స్ ఏవైతే వాళ్ళు పెట్టారో కనపడుతుంది. ఇప్పుడు ఇట్లాగే మీరు అన్నట్టు ఒకవేళ కనుక దురదృష్టవశాత్తు సాంకేతిక కారణాల మూలాన ఇతర డ్యాముల పరిస్థితి కూడా బలహీనపడింది అనుకోండి, ఇలా క్రాక్స్ రావటము, క్రాక్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రాజెక్ట్ని వాడటానికి అవకాశం తక్కువే అమ్మా, కొలాప్స్ అవుతాయి. కాబట్టి ఒక్కసారి అయినా క్రాక్స్ వచ్చిన తర్వాత దాని పొటెన్షియాలిటీ అంటే దాని స్ట్రెంగ్త్ని మళ్ళీ రీఅసెస్ చేసి, ఒకళ్ళు కాదు 2-3 కమిటీలు రీఅసెస్ చేసి సర్టిఫై చేస్తే తప్ప మళ్ళీ రిజర్వాయర్స్లో నీళ్లు పెట్టకూడదు. ఏ మాత్రం చిన్న రిస్క్ జరిగిందంటే కొన్ని వేల మంది ప్రాణాలు కొన్ని గ్రామాలు ఎగిరిపోతాయి. అందువల్ల మీరు అన్నట్టు అది 1,00,000 కోట్లు కనుక నిజంగా ఆ దురదృష్టవశాత్తు జరిగితే అది తెలంగాణ ప్రజల దురదృష్టం అనుకోవాల్సిందే. ఎవరి దగ్గర రికవర్ చేసి ఆ 1,00,000 కోట్లు తెచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కడతారని అయితే ఎవరూ ఊహించలేము ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా క్విడ్ ప్రోకో విషయంలో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిసి సీజ్ చేసినా కూడా 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ కేసులు కదలటల్లా. అక్కడికి తెలంగాణ కోర్టుకి అప్పచెప్పారు, తెలంగాణ ఏసీబీ కోర్టుకి. అంటే అట్లా ఉంటాయి పరిస్థితులు. గవర్నమెంట్లో ఒక పట్టాన బయట పడదమ్మా. ఇప్పుడు మన దగ్గర దొంగ అయితే లాక్కెళ్ళిపోతే వాడి జేబులో నుంచి తీసేసుకుంటాం మనం ఎగబడి బలవంతంగా. ఇట్లాంటి వాటిల్లో అనేక లీగల్గా ప్రాసెస్లు జరగాలి, ఎవరు బాధ్యులు అనేది నిర్ణయించడానికే చాలా టైం పడుతుంది. ఎందుకు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఒక పక్కనేమో వర్క్ అయిపోయినట్టు ఎల్ఎన్టీకి ఒక ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు, మీ వర్క్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అని. మళ్ళీ ఆ తర్వాత డేట్లో మీ వర్కులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, పలానా పెండింగ్లో ఉన్నాయని మళ్ళీ అదే ఇంజనీర్ ఇంకొక లెటర్ ఇచ్చాడు. ఎంత పరస్పర విరుద్ధంగా ఉందో చూసారా. అంటే వాళ్ళకి డబ్బులు వచ్చేది వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప అది ఏమి ఇచ్చాము నిజంగా అవ్వకుండా ఇచ్చినట్టే కదా. దాన్ని బట్టి రెండో దానికి ఇంకా మీ అవ్వలేదు పెండింగ్ ఉన్నాయని ఒక నోటీస్ ఇచ్చాడు అంటే గతంలోనేమో అయినాయి అని ఇచ్చాడు. అంటే ఇది ఏమనుకోవాలి మనం? ఇప్పుడు దాని మీదే బాధ్యత ఎవరు ఇచ్చారు ఈ పరస్పర విరుద్ధమైనటువంటి లెటర్లో? దీనికి బాధ్యులు ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిక్స్ చేయడానికే చూస్తున్నారు. అంటే ఇట్లా గేమ్ ఎవరు కూడా తీసుకోరు. పాసింగ్ ఆన్ ద బక్ అంటారు చూసారా. కారణాలని నేను కాదు నువ్వు కాదు ఆయన కాదు ఇంకొక ఆయన,
ఇట్లా తోసుకుంటే వెళ్ళిపోతారు, ఇంతలోకి మనుషులే ఎగిరిపోతారు. ఇంతకన్నా పెద్ద పెద్ద స్కామ్లు కేంద్రంలో కూడా జరిగినప్పుడు టెలిఫోన్ స్కామ్లు ఇవన్నీ మనం చూసాం కదా, 3G 4G స్కాముల్లో అవి జరుగుతూ ఉండగానే సుఖరామ్ అనే మంత్రి ఇట్లాంటి వాళ్ళు ఎగిరిపోయారు, ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయారు. అట్లా చాలామంది మంత్రుల మీద కేసులు నడుస్తూ ఉన్న సందర్భాల్లోనే వెళ్ళిపోయి చాలా చూసాం. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో దశాబ్దాలు పడతాయి ఈ కేసులు నిర్ణయించేటప్పటికి. అప్పటికే 50, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న మంత్రులు ఇంకెన్నాళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. ఈ తేలవో అవి పక్కనే పడేస్తారు, చచ్చిపోయిన తర్వాత ఇంకెవరిని పట్టుకుంటారు. అట్లాగే ఉంటాయి ఈ గవర్నమెంట్లో కేసులు.